హాయ్ అండి. ఈరోజు వీడియోలో టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. ఏంటి టమాటా కర్రీ అది కూడా స్పెషలేనా అని డౌట్ రావచ్చు. స్పెషలే అండి. ఎందుకంటే అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో, చపాతీలో వేసుకొని తినండి. అస్సలు వదిలిపెట్టరు. టమాటా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పుడు ఎక్కువగా మా మమ్మీ చేసుకుంటూ ఉండేవారండి. నాకు కూడా చాలా ఫేవరెట్ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చేశాక మళ్ళీ చేసుకుంటారు. ఈ టమాటా కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు టమాటా కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులో మినపప్పు లాంటివి ఏం వేసుకోకూడదండి. శనగపప్పు ఒకటి వేసుకుంటే సరిపోద్ది. శనగపప్పు, ఆవాలు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి తాలింపు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ముక్కల కింద కాకుండా ఇలా పొడవుగానే కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. స్టార్టింగే తాలింపు వేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. నేను మర్చిపోయే టైంలో వేస్తున్నాను. మీరు చేసినప్పుడు మాత్రం స్టార్టింగ్ తాలింపులోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 50% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలు మరి గోల్డెన్ కలర్ కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు టమాటాలు వేసుకోండి. 2 ఉల్లిపాయలకి 3 వరకు టమాటా వేసుకోవాలి. టమాటా కూర అంటేనే టమాటా క్వాంటిటీ ఎప్పుడు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అప్పుడే మీకు టేస్ట్ చాలా బావుంటదండి. నేను 3 వరకు టమాటాలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా కంప్లీట్‌గా మెత్తపడిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా టమాటా ఉడుకుతున్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. టమాటా కదండీ! కొంచెం పులుపుగా ఉంటది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడతది. కారంగా చేసుకుంటే కర్రీ చాలా బావుంటది. ఇలా పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇందులో ఇంక ఎలాంటి మసాలా పొడులు ఏం వేసుకోనవసరం లేదండి. ఇలానే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూడండి టమాటా కుక్ అవుతున్నప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువైతే వేసుకోకూడదండి. కొంచెమే వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్‌తో సగం వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా! కర్రీ లోపల నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయిందంటే కర్రీ కూడా కంప్లీట్‌గా రెడీ అయిపోయినట్టే. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేడి వేడి టమాటా కర్రీ మీకు అన్నంలోకి, చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బావుంటది. మీకు ఉల్లిపాయ, టమాటా ఎందుకు పొడవుగా కట్ చేసుకోమన్నానంటే, అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ఉల్లిపాయ, టమాటా తగిలితే చాలా బావుంటదండి. డెఫినైట్‌లీ ట్రై చేయాల్సిన రెసిపీ. చూసారు కదా టమాటా కర్రీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.